శ్రీశాంత్. శ్రీశాంత్ ఎంపిక చేసుకున్న పాట దాశరథి గారి రచన, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీతం, ఘంటసాల మాస్టర్ గానం, శ్రీకృష్ణ తులాభారం నుంచి ఓ చెలి కోపమా. వామ్మో, ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళచానా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఆదాలు చిందే మోము కాదేను ఆవేదనలు పన్నీట తేలించెదనే మన్నించవే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఏనాడు దాచని వేణు ఏనాడు దాచెదవేళ దరిజేరి అలరించెదనే దయజూపవే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. ఈ మౌనమో పగలేని విరాలు సైపగలేని తల వంచి నీ పదములకు మ్రొక్కేనులే. ఓ చెలి కోపమా అంతలో తాపమా సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా అంతలో తాపమా. చాలా చక్కగా పాడావమ్మా, చాలా మెచ్యూర్డ్గా. నీ వయసు తగిన పాట కాదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ అంతా నీ వాయిస్లో చూపించావు. చాలా ఎక్స్ప్రెసివ్ వాయిస్. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. నీకు నేనేం చెప్పలేను. ఒక్కటే ఒక కరెక్షన్, ఒక్క సంగతి మాత్రం నీ చేతిలోంచి స్లిప్ అవుతుంది. ఓ చెలి కోపమా అంతలో తాపమా అంతలో. అంతలో తాపమా కంటిన్యూ చేయాలాగే. సఖీ నీ వలిగితే నే తాళజాడా. ఓ చెలి కోపమా. ఇది ఈ సంగతి నేను అడిగింది. ఓ చెలి కోపమా కోపమా. ఫస్ట్ క్లాస్ అంతే. అదే ప్రతిసారి అది కరెక్ట్గా వచ్చిందంటే ఇంకా 100% అనమాట. ఇందులో
ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. పన్నీరు చల్లినట్టుంది నువ్వు పాడుతుంటే. ఆయన ఒక మంచి మాట అన్నారు, చాలా మెచ్యూర్డ్ ఆర్టిస్ట్ పాడుతున్నట్టుంది నువ్వు పాడుతుంటే. ధన్యవాదాలు సార్. చాలా పెద్ద బాగా ప్రాక్టీస్ చేసినటువంటి పెద్ద గాయకుడు పాడుతున్నట్టు అంత బాగా ఉందన్నమాట. ధన్యవాదాలు సార్.